సిడ్నీ వేదికగా జరుగుతున్న 5వ టెస్ట్ మ్యాచ్ నుంచి మన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ రెస్ట్ తీసుకున్నాడు. తనంతటా తాను ఈ టెస్ట్ మ్యాచ్ నుంచి ఆప్డౌట్ అయ్యాడని చెప్పి బుమ్రా టాస్ అప్పుడు చెప్పాడు. సో దీని తర్వాత అయితే ఇప్పుడు రోహిత్ శర్మ విషయంలో చాలా విషయాలు స్పెక్యులేట్ అవుతున్నాయి. మిగిలిన అతను వన్డే క్యాప్టెన్సీ గురించి కూడా కొన్ని రూమర్స్ గట్టిగా వినిపిస్తున్నాయి. సో ప్రస్తుతానికైతే రోహిత్ శర్మ టెస్ట్ కెరీర్ మీద ఒక క్లారిటీ వచ్చినట్టే కనిపిస్తుంది. సెలెక్టర్స్ డిసైడ్ అయిపోయారంట. ఇక బీజీడీ తర్వాత రోహిత్ శర్మను టెస్ట్ ఫార్మాట్కు కన్సిడర్ చేయరంట. అలాగే విరాట్ కోహ్లీ విషయంలో కూడా సెలక్షన్ కమిటీ కూర్చుని ఒక నిర్ణయానికి వస్తారని చెప్పి రిపోర్ట్స్ వచ్చాయి. సో మోస్ట్ లైక్లీ రోహిత్ శర్మ ఇంకా టెస్ట్ ఫార్మాట్లోకి కంబ్యాక్ చేయలేకపోవచ్చు. మన సెలక్షన్ కమిటీతో పాటు కోచ్ గౌతమ్ గంభీర్ కూడా ట్రాన్సిషన్ ఫేజ్ను మొదలు పెట్టేశారంట. అండ్ ఇందులో భాగంగానే అశ్విన్ మరియు రోహిత్ శర్మ వీళ్ళిద్దరూ ప్రజెంట్ టెస్ట్ టీం నుంచి ఇంకా ఆల్మోస్ట్ బయటకు వెళ్ళిపోయినట్టే. అలాగే బీజేటీ అయిపోయిన తర్వాత విరాట్ కోహ్లీ మీద కూడా ఒక కీలక నిర్ణయం తీసుకుంటారంట. అయితే ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు రోహిత్ శర్మ వన్డే క్యాప్టెన్సీ మీద కూడా చాలా రూమర్స్ కనబడుతున్నాయి. మెయిన్లీ మైక్ కేల్ అనే ఒక మీడియా సంస్థ ఒక రిపోర్ట్ ఇచ్చారు. అండ్ అందులో ఏముందంటే బీసీసీఐ సోర్స్ ఒకరు రోహిత్ శర్మ వన్డే క్యాప్టెన్సీ గురించి కీలక విషయాలు చెప్పారంట. సో ప్రస్తుతానికైతే మన టీమిండియా సెలక్షన్ కమిటీ వన్డే క్యాప్టెన్సీ విషయంలో ఆల్టర్నేటివ్స్ వెతుకుతున్నారంట. అంటే రోహిత్ శర్మకు ఆల్టర్నేటివ్గా ఎవరిని క్యాప్టెన్ చేయాలి అనే దాని మీద ఆల్రెడీ చర్చలు మొదలు పెట్టేశారంట. సో ఇందులో భాగంగానే బీసీసీఐ సోర్స్ రోహిత్ శర్మ యొక్క వన్డే క్యాప్టెన్సీ అండర్ రివ్యూ ఉందని చెప్పారు. అతని మీద వర్క్లోడ్ తగ్గించడం కోసం వేరే క్యాప్టెన్సీ ఆప్షన్స్ కోసం చూస్తున్నారంట. అంటే రోహిత్ శర్మను వన్డే క్యాప్టెన్సీ నుంచి కూడా తప్పించి ప్యూర్ ప్లేయర్గా మాత్రమే కొనసాగించవచ్చు అని చెప్పి ఆయన ఇండికేషన్స్ ఇచ్చారు. అండ్ ఇందులో భాగంగా హార్దిక్ పాండ్యా అందరికంటే ముందు వరుసలో ఉన్నారంట. అంటే రోహిత్ శర్మ తర్వాత మోస్ట్ లైక్లీ హార్దిక్ పాండ్యానే మన టీమిండియా వన్డే కెప్టెన్గా మారబోతున్నాడని చెప్పి ఆయన చెప్పుకొచ్చారు. ఇన్ఫాక్ట్ హార్దిక్ పాండ్యా లాంటి ఎక్స్పీరియన్స్ ఉన్న ఆల్రౌండర్ ఛాంపియన్స్ ట్రోఫీ లాంటి ఐసీసీ టోర్నమెంట్కు మంచి క్యాప్టెన్సీ చాయిస్ అవుతాడని చెప్పి ఆయన గుర్తు చెప్పారు. సో ఇదైతే డెఫినెట్లీ ఒక షాకింగ్ థింగే. మెయిన్లీ రోహిత్ శర్మ వన్డే మరియు T20 ఫార్మాట్లో చాలా బాగా రాణిస్తున్నాడు. అటు బ్యాట్తోనే కాకుండా క్యాప్టెన్గా కూడా ఎన్నో విజయాలు అందించాడు. సో అతని ఫెయిల్యూర్ టెస్ట్ ఫార్మాట్ వరకే ఉంది. బ్యాట్తోనే రాణించలేకపోతున్నాడు, అలాగే క్యాప్టెన్గా రాణించలేకపోతున్నాడు. కానీ వన్డే ఫార్మాట్ విషయానికి వస్తే అతను చివరిగా శ్రీలంకతో ఆడిన సిరీస్లో కూడా మన టీమిండియా తరఫున టాప్ స్కోరర్గా నిలిచాడు. సో అలాంటి రోహిత్ శర్మని ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు క్యాప్టెన్సీ నుంచి తొలగిస్తే నిజంగా ఒక బ్లండర్ అవుతుంది. మెయిన్ అతను రీసెంట్గానే మనకు T20 ఫార్మాట్లో ఐసీసీ T20 వరల్డ్ కప్ని గెలిపించి పెట్టాడు. సో వైట్ బాల్ ఫార్మాట్లో రోహిత్ శర్మ క్యాప్టెన్సీకి అయితే తిరగలేదు. 11 ఏళ్ల తర్వాత మన టీమిండియాకి ఐసీసీ ట్రోఫీ అందించిన గొప్ప క్యాప్టెన్ అతను. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని అయినా సరే ఛాంపియన్స్ ట్రోఫీలో అతనికి క్యాప్టెన్గా ఛాన్స్ ఇవ్వాలి. మెయిన్ అతను 2023 వన్డే వరల్డ్ కప్లో మన టీమిండియాని ఫైనల్ వరకు తీసుకెళ్లి కప్పు గెలవలేకపోయాడు. దీంతో అలాగైనా సరే ఛాంపియన్స్ ట్రోఫీలో ఇండియాకి కప్పు అందించాలని చూస్తున్నాడు. సో నేనైతే పర్సనల్గా ఇప్పుడు వచ్చిన రిపోర్ట్ మోస్ట్ లైక్లీ ఫేక్ అవ్వచ్చు అనుకుంటున్నా. ఇన్ఫాక్ట్ ఫేక్ అయితే బెటర్. ఎందుకంటే రోహిత్ శర్మ లాంటి ఎక్స్పీరియన్స్ అనే క్యాప్టెన్ మనకి ఛాంపియన్స్ ట్రోఫీలో చాలా అవసరం. బట్ ఎనివే మనం చెప్పలేం. రీసెంట్ టైంలో సెలక్షన్ కమిటీతో పాటు టీమ్ మేనేజ్మెంట్ చాలా అనూహ్యమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. సో ఒకవేళ రోహిత్ శర్మని యాజ్ ఏ ప్లేయర్గా మాత్రమే కంటిన్యూ చేయాలనుకుంటే అప్పుడు క్యాప్టెన్సీని హార్దిక్ పాండ్యాకి ఇచ్చేసి ఛాంపియన్స్ ట్రోఫీ ఆడించవచ్చు. మరి దీని మీద మీ ఒపీనియన్ అంటే కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.